హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా దర్శన్ లాక్స్. మరి ఈ రోజైతే అండి మీ అందరి కోసం ఒక మంచి స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను. సో మరి ఈ రోజైతే అండి ఈ స్టిచ్చింగ్ వీడియోలో మనం కట్ వర్క్ స్లీవ్ డిజైన్ అనేది చూద్దాము. ఇటువంటి బార్డర్ బ్లౌజెస్కి కట్ వర్క్ స్లీవ్ డిజైన్ అనేది ఏ విధంగా సింపుల్గా ఇక డిజైనర్గా కుట్టుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మరి క్లాత్ తక్కువగా ఉన్నా సరే అండి చాలా చక్కగా మనం కుట్టుకోవచ్చు. సో ఇటువంటి పెద్ద బార్డర్ ఉన్న బ్లౌజ్కి ఏ విధంగా స్లీవ్ డిజైన్ అనేది కట్ వర్క్ డిజైన్ కుడదామనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ముందుగా అయితే అండి నేనిక్కడ లైనింగ్ అనేది తీసుకున్నాను. సో మరి లైనింగ్ అయితే అండి స్లీవ్స్ కాబట్టి ఇవైతే అండి షార్ట్ స్లీవ్స్ అండి. సో మనకి కొంచెం లెంగ్త్ అయితే సరిపోతుంది. సో మరి అంటే 3/4 కూడా కాదండి. షార్ట్ స్లీవ్స్ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. షార్ట్ స్లీవ్స్‌కి ఈ స్లీవ్ డిజైన్ అనేది చాలా అందంగా ఉంటుందండి. సో మరి ముందుగా అయితే మనం మెజర్‌మెంట్ అయితే చూద్దామండి. సో ఇక్కడ 5 ఇంచెస్ లెంగ్త్ అయితే నేను తీసుకుంటున్నాను. అంటే స్లీవ్ లెంగ్త్ అనేది 5 ఇంచెస్. సో 5 ఇంచెస్‌కి మనము ముందుగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక కింద కూడా అండి మార్జిన్ కోసం మనం ముందుగా అయితే అండి స్ట్రెయిట్‌గా ఈ క్లాత్ అనేది స్ట్రెయిట్‌గా సెట్ చేసుకునేదానికి ఈ లైన్ అనేది డ్రా చేసుకుందాము. ఆ తర్వాత మనము లోత్ అనేది పెట్టుకోవాలండి. 3 ½ అయితే అండి ఇక్కడ నేను లోత్ అనేది ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ విధంగా డ్రా చేశాక షేప్ అనేది స్లీవ్ డిజైన్ షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలండి. సో మరి స్లీవ్ అయితే అండి ఇక్కడ నేను 7.5 ఇంచెస్ ఆర్మ్ హోల్ అనేది తీసుకుంటున్నాను. అందుకే నేను ఆర్మ్ హోల్ అనేది ఇక్కడ 7.5కి మార్క్ చేస్తున్నాను. ఇక కింద మనకి స్లీవ్ లూజ్ ఎంత ఉందో అంత తీసుకోవచ్చండి. నాకైతే 5 ½ ఉంది కాబట్టి నేను 5 ½ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ అనేది మనం కంపల్సరీగా అయితే తీసుకోవాలి. సో అప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది చక్కగా వస్తుంది. మనం ఏదైనా తర్వాత లూజ్ చేసుకోవాలన్నా క్లాత్ అనేది ఉంటే చాలా చక్కగా మనము ఈజీగా సులువుగా లూజ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా లైన్ అనేది డ్రా చేశాక మనము ఈ స్లీవ్ షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలి. చక్కగా ఈ విధంగా ఆహ్, స్ స్లీవ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. సో ఇది ఏ విధంగా అనేది కూడా నేను డీటెయిల్‌గా ఒక వీడియోలో అయితే నేను మన ఛానల్‌లో ఉందండి. అది మీరు చూసారంటే బిగినర్స్ అయినా సరే అండి చాలా సులువుగా ఈ స్లీవ్ డిజైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. కింద అయితే అండి ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ లైన్ అనేది డ్రా చేసుకుంటున్నా నేను. సో ఇది ఖర్చులోకైతే వెళ్ళిపోతుంది. అంటే మనకి స్లీవ్ లెంగ్త్ అయితే ముందైతే 5 తీసుకున్నాను కదండీ! కింద ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ అనేది తీసుకుందాం. సో ముందుగా ఈ విధంగా లైనింగ్ అనేది షేప్ అంతా డ్రా చేసుకొని మనం కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనము ఫ్రంట్ లోతు కూడా అయితే తీసుకోవాలండి. సో మరి ముందు 2 పీసెస్‌ని మనం కట్ చేసుకుందాం. ఈ పీస్ అయితే అండి 4 ఫోల్డింగ్‌లో ఉంది కాబట్టి మనకి 2 స్లీవ్స్ అనేది రెడీ అయిపోతున్నాయి. ఇక ఫ్రంట్ లోత్ అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఏ విధంగా కట్ చేసుకుందాం అనేది చూద్దాం. సో ఇక్కడైతే అండి నేను పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి బార్డర్ మాత్రం నేను స్లీవ్‌కి అయితే యూజ్ చేస్తున్నానండి. ఆ బార్డర్ ఆల్మోస్ట్ సేమ్ లెంగ్త్ అయితే ఉంది. సో మరి ఊరికే మనము ఈ బార్డర్ అనేది ఆహ్, డైరెక్ట్‌గా అలానే స్లీవ్ లాగా కుట్టేసామంటే నార్మల్‌గా మనకి ఎటువంటి డిజైన్ లేకుండా అయితే సింపుల్‌గా అయితే ఉంటుంది కదండీ! మరి ఈ బార్డర్‌కి మనము ఇప్పుడు కట్ వర్క్ అనేది ఇంక్లూడ్ అయితే చేయబోతున్నాం. సో ఇక్కడ లోతు కూడా నేను తీసుకున్నానండి. సేమ్ అదే విధంగా ఈ బార్డర్‌ని కూడా కట్ చేసుకోవాలండి. సో మరి ఎంతుందనేది క్లాత్ ఇప్పుడు చూసుకుందామండి. ఒకవేళ మీకు తక్కువుంటే సైడ్‌లో పీసెస్ అయితే అటాచ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా రెడీ అయ్యాక ఇప్పుడు మనం స్లీవ్ అంతా అండి కుట్టుకొని రెడీగా పెట్టుకున్నాము. లైనింగ్‌తో కుట్టేసి రివర్స్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం కింద కట్ వర్క్ కోసము 2 పీసెస్ అయితే తీసుకుందామండి. ఒక్కోటి 2 ఇంచెస్ విడ్త్‌తో అయితే నేనిక్కడ తీసుకున్నాను. ఇక లెంగ్త్ మన స్లీవ్ ఎంతుందో అంత పొడవైతే తీసుకోవాలి. సో ఈ శారీ అనేది గ్రీన్ కలర్ కాబట్టి నేను ఈ గ్రీన్ కలర్ క్లాత్ అనేది తీసుకున్నానండి. అప్పుడే మనకి అట్రాక్టివ్‌గా కాస్త కాంట్రాస్ట్‌గా అయితే కనపడుతుంది గదా! సో సేమ్ లైనింగ్ పీస్ కూడా అదే ప్రకారం మెజర్‌మెంట్ తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇక ఆ తర్వాత మనము ఈ బక్రమ్ షీట్ అనేది ఉంటుంది కదండీ! ఈ స్టిక్ అయ్యే షీట్ ఉంటుంది కదా! క్యాన్వాస్ షీట్ అది తీసుకొని ఐరన్ బాక్స్‌తో మనము స్టిక్ అనేది చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా మీరు కుట్టుకోవచ్చండి. సో మరి ఇక్కడైతే అండి మెజర్‌మెంట్ ఇప్పుడు మనం కట్ వర్క్ కోసము ఈ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. దానికోసం ఇక్కడ నేను ఫస్ట్ 1 ఇంచ్‌కి లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. సో ముందుగా 1 ఇంచ్‌కి పొడవుగా లైన్ అయితే డ్రా చేసుకుందాము. ఇక ఆ తర్వాత ఏం చేద్దామంటే, ఈ స్లీవ్ అనేది ఎంతుందో అంత మాత్రం మనము కట్ వర్క్ డిజైన్ అనేది డ్రా చేసుకుంటామండి. మార్జిన్ అనేది నార్మల్‌గా మనం ప్లెయిన్‌గానే వదిలిపెడతాం. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఈ విధంగా ఇప్పుడు స్లీవ్ అనేది నేను 6 ఇంచెస్ ఉంది కదండీ లూజు. సో 6 ఇంచెస్‌కి నేను ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. అక్కడి వరకు ఈ కట్ వర్క్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఇక తర్వాత మార్జిన్ లోపలికెళ్ళిపోతుంది కాబట్టి ఆ 2 ఇంచెస్ అనేది మనం వదిలేసుకోవచ్చు. సో, ఆ లైన్ వరకు మనం ఈ కట్ వర్క్ డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో, అర్థమైంది కదండీ! ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా
లైన్ వరకు అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసి ఈ ఎండింగ్ ఈ లైన్ వరకు కట్ వర్క్ డిజైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఈ మూతతో మనము చిన్న చిన్న కట్ వర్క్ షేప్ అనేది మనం డ్రా చేసుకుందామండి. చిన్న మూత తీసుకొని ఈ 1 ఇంచే కదండీ మనం డ్రా చేసుకున్నాం. ఆ 1 ఇంచ్‌కి సరిపడేలాగా మనం హాఫ్ మూన్ షేప్ లాగా మనము ఈ కట్ వర్క్ డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. చాలా సులువుగా మీరు డ్రా చేసుకోవచ్చండి. ఈ విధంగా చిన్నది తీసుకున్నామంటే మనకు కట్ వర్క్ ఈ షేప్ అనేది కొంచెం ఎక్కువొస్తాయి. మీకు కొంచెం పెద్దది కావాలంటే పెద్దది తీసుకోవచ్చు. కానీ చిన్నదే బావుంటుందండి. ఎందుకంటే స్లీవ్ అందంగా కనపడుతుంది. చిన్న చిన్న కట్ వర్క్ ఇంకా చిన్నయి కూడా ఏసుకోవచ్చు. సో, ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ తర్వాత మనము ఈ బక్రం షీట్ మీద కుట్టేసుకొని రివర్స్ చేసేసుకున్నామంటే సో, కట్ వర్క్ బోర్డర్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బోర్డర్‌ని ఆల్రెడీ మనము రెడీ చేసుకున్న స్లీవ్ మీద పెట్టుకొని డైరెక్ట్‌గా కుట్టు అనేది వేసేసుకున్నామంటే మనకి అందంగా ఈ కట్ వర్క్ స్లీవ్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండీ! ఎంత బావుందో కదా! ఇంకా మీరు డిజైనర్‌గా కావాలనుకుంటే ఈ కింద ఉన్న కట్ వర్క్ మీద ఏదైనా బీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే అవసరం లేదని చెప్పి నేను వదిలేసాను. సో, చిన్న చిన్న గోల్డెన్ బీడ్స్ కూడా మీరు ఈ కట్ వర్క్ డిజైన్ మీద యాడ్ చేసుకోవచ్చు. మరి స్లీవ్స్ అయితే రెడీ అయిపోయాయి కదండీ! ఫైనల్‌గా అయితే అండి ఈ స్లీవ్స్ ఉన్న బ్లౌజ్ అయితే అండి ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో అప్‌లోడ్ చేశాను. చాలా చక్కగా ఒక కొత్త ట్రెండింగ్ డిజైన్ అనేది నేను కుట్టానండి. ఫ్రంట్ కూడా చాలా చక్కగా ఒక ట్రెండింగ్ డిజైన్ అనేది కుట్టాను. ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నా చూడండి. స్లీవ్ అనేది చాలా అందంగా ఉంది కదా! సో, ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఈ ఫ్రంట్ డిజైన్ అనేది వీడియో కూడా మన ఛానల్‌లో ఉందండి. ఇక బ్యాక్ డిజైన్ వీడియో కూడా అప్‌లోడ్ చేశాను. సో, 2 మీరు రెఫర్ చేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా అయితే అండి ఈ విధంగా మనకి బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది. సో, మరి మీకు గాని ఈ బ్లౌజ్ డిజైన్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.